హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ అనేది కూడా మనకైతే రిలీజ్ అయితే కావడం అయితే జరిగింది. దీనికి అప్లికేషన్ చేసుకోవడానికి ఏమేమి జిరాక్స్లు ఉండాలి, అసలు ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి అనే దాని గురించి అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరంటూ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం దీనికి కావాల్సిన జిరాక్స్లు, మనం అప్లికేషన్ చేసుకునే విధానం ఎలా ఉంటుంది అనేది దాని గురించి అయితే కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ చెప్తాను. మీరైతే జాగ్రత్తగా అయితే వినండి. ఓకే, ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ అనేది చేయండి. లైక్ చేసి అసలు మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారనేది కూడా నాకైతే కామెంట్ చేయండి. ఇక్కడ పోలీసు ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేస్తున్నారా? తెలంగాణలో 7,437 పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేశారు. ఈ రోజు నుంచి అనేది కూడా మనకి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేది కూడా చేసుకునే విధానం ఉంది. ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు అయితే మనకు బోనఫైట్ ఉండాలి. అలాగే మీ సేవలో అనేది కూడా ఒక రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది మీరు అప్లికేషన్ చేసుకోవాలి. దీనికి కుల ధృవీకరణ పత్రం కూడా ఉండాలి, మన క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కూడా ఉండాలి. నెక్స్ట్ బీసీ అభ్యర్థులకి నెక్స్ట్ ఏప్రిల్ అది కూడా మనకి ఏప్రిల్ 1, 2026. నెక్స్ట్ ఎస్సీ అభ్యర్థులకు చూసుకున్నట్టయితే వాళ్ళ యొక్క కేటగిరీలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 దానికి సంబంధించిన కేటగిరీలో కూడా ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. నెక్స్ట్ స్పోర్ట్ దానికి సంబంధించిన ఏమన్నా కేటగిరీ మీకు సర్టిఫికేట్స్ ఉంటే అవి కూడా ఇక్కడైతే సబ్మిట్ చేయొచ్చు. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఎస్ఎస్సి ఇంటర్ డిగ్రీ సర్టిఫికేట్లు అనేది కూడా మీకైతే ఉండాలి. దీనికి వెరిఫికేషన్ చేసుకునేటప్పుడు అయితే ఒరిజినల్ సర్టిఫికేట్సే ఉండాలి. మనం అప్లికేషన్ చేసుకోవడానికి అయితే మనకి యూజర్ గైడ్ అనేది కూడా ఉన్నది. జాగ్రత్తగా అయితే మీరైతే ఇక్కడ నుంచి అయితే చూడండి. ఇక్కడ యూజర్ గైడ్ ప్రకారం అయితే ఒక్కసారి మనం అప్లికేషన్ చేసేటప్పుడు నెక్స్ట్ అనేది కూడా 7 స్టెప్స్ 8 స్టెప్స్ అయితే ఉంటాయి. దాన్ని ఒక్కసారి మీరు అన్ని ఫిల్అప్ చేసిన తర్వాత నెక్స్ట్ ఒకసారి కొడితే మీకైతే ఎడిట్ ఆప్షన్ ఉండదు. మీరు చూసేటప్పుడే అప్లై చేసేటప్పుడే 1కి 2 సార్లు చూసుకొని అయితే మీరైతే నెక్స్ట్ ఆప్షన్ అనేది కూడా మీరైతే క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ చూసుకోవచ్చు, దీనికి సంబంధించిన సైటు TGBRP అనేది కూడా ఉంటుంది. ఈ యొక్క లింక్ అనేది కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి అనేది కూడా మీరు చూసుకోవచ్చు. ఫస్ట్ చేసుకోవడానికి మీరు ఆ యొక్క లింక్లోకి పోయిన తర్వాత ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇంతకుముందు మీరు ఏమైనా అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేశారా అనే దాని గురించి కూడా ఉంటుంది. ఎస్ఆర్ నో అనేది ఉంటుంది. ఎస్ కొడితేనేమో మీరు ఆల్రెడీ అప్లికేషన్ చేసే దాని ఒక ఐడి కొడితే సరిపోతుంది. లేదా మీరు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఇక్కడ నో రిజిస్ట్రేషన్ అనేది కూడా క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా అనేది కూడా మీకు ఈ విధంగా రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది కూడా ఓపెన్ అయితే కావడం జరుగుతుంది. మీ ఎస్ఎస్సి అనేది కూడా ఎప్పుడు అయిపోయింది అనేది కూడా ఎస్ఆర్ నో అనేది ఉంటుంది. నెక్స్ట్ దానికి సంబంధించిన లోకల్ క్యాండిడేట్ తెలంగాణ కాదా అనేది కూడా మీకు ఎస్ఆర్ నో అనేది ఉంటుంది. ఇక్కడ మీ 10th హాల్ టికెట్ నెంబర్ వేయాలి, ఏ ఇయర్లో పాస్ అయ్యారు అనేది కూడా వేయాలి. ఇక్కడ కమ్యూనిటీ అంటే మీ యొక్క క్యాస్ట్ అనేది కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అనేది కూడా మీరైతే ఇక్కడ పెట్టాలి. నెక్స్ట్ ఇక్కడ ఎస్ఎస్సి ప్రకారమే ఇక్కడ అనేది కూడా మీరు సర్టిఫికేట్ ఆధారంగా మీరైతే నేమ్ అనేది కూడా రాయాలి. దాని తర్వాత రన్నింగ్ ఒక మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి మాత్రం మ్యాండేటరీ. ఈమెయిల్ ఐడి కూడా ఖచ్చితంగా ఇస్తే ఏదైనా మీకు ఫైల్స్ ఉంటే లింక్స్ ఉంటే దానికైతే రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మేలా ఫీమేల్ అనేది కూడా మీరు చూసుకొని ఇక్కడ టిక్ మార్క్ అనేది సక్సెస్ఫుల్ వచ్చిందా పెట్టేసిన తర్వాత ఇవన్నీ కరెక్ట్గా చూసుకున్న తర్వాతనే ఇక్కడ సబ్మిట్ అనేది క్లిక్ చేయండి. ఇక్కడ సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత మీరు జీమెయిల్ తప్పు పెట్టినా, మొబైల్ నెంబర్ తప్పు పెట్టినా మళ్ళీ బ్యాక్ పోయే ఛాన్స్ ఉండదు, మళ్ళీ ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదు. ఆ విధంగా అయితే మీరు మళ్ళీ చూసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ కూడా మెన్షన్ అయితే చేశారు చూడండి. ఒక్కసారి సబ్మిట్ చేస్తే దాన్ని మళ్ళీ మోడిఫై చేయడానికి అయితే ఎటువంటి ఎలా ఉండదు అనేసి కూడా మనకి ఈ విధంగా ఇచ్చారు. ఇక్కడ చూసుకోవాలి. కన్ఫర్మ్ ఓకే చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ పేజ్కి అనేది వెళ్తుంది. మీ యొక్క మొబైల్ నెంబర్కి అనేది కూడా ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ యొక్క ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్రొసీడ్ టు లాగిన్ స్టెప్ అనేది కూడా వెళ్తుంది మనకి. అప్పుడు లాగిన్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ వేయాలి. పాస్వర్డ్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ అనేది కూడా ఉంటుంది, చూసుకోవచ్చు మీరు. 040891 ఎట్లా ఉన్నదో అట్లా ఎగ్జాంపుల్ అనేది కూడా ఇక్కడ చూసుకొని దాని విధంగా అయితే మీరు డేట్ ఆఫ్ బర్త్ పాస్వర్డ్ ఉంటుంది. మళ్ళీ సైన్ ఇన్ అనేది క్లిక్ చేసుకోవాలి. సైన్ ఇన్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రీసెట్ పాస్వర్డ్ అడుగుతుంది. ఇప్పుడు కరెంట్ పాస్వర్డ్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందిగా, దాని తర్వాత న్యూ పాస్వర్డ్ మీకు నచ్చిన పాస్వర్డ్ అనేది కూడా ఇప్పుడు అయితే మీరు ఇక్కడ ఇచ్చుకోవచ్చు. ఆ విధంగా కూడా చూసుకోవచ్చు మీరు. దాని తర్వాత సబ్మిట్ అనేది చేయాలి. సబ్మిట్ చేసిన వెంటనే మనకి నెక్స్ట్ కేటగిరీలకు అనేది కూడా వెళ్తుంది. దీంట్లో మనకి ఫీజెస్ అనేది కూడా అలాగే ఉంటుంది. ఇక్కడ మీకు ఏది సంబంధించింది ఉంటుందో దానికి సంబంధించింది ఫీజు అనేది కూడా మీరు పేమెంట్ అయితే ఫస్టే చేసుకోవాలి. పేమెంట్ చేసుకున్న వెంటనే పేమెంట్ చేసుకున్న తర్వాత సక్సెస్ఫుల్ రిసిప్ట్ అనేది కూడా మనకు జనరేట్ అవుతుంది. దాంట్లో కంటిన్యూ అప్లికేషన్ ఫామ్ అనేది కూడా మళ్ళీ మీరు క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న వెంటనే మళ్ళీ మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఆటోమేటిక్గా ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క లాంగ్వేజ్ పేపర్ టైప్ అనేది కూడా ఎగ్జామ్ రైటింగ్ పేపర్ ఏది ఉంటుందో మీకు తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ 3 లాంగ్వేజ్లు అయితే ఎలిజిబిలిటీ ఉంది. ఇక్కడ నుంచి అనేది కూడా 3 ఆప్షన్లో మీ నచ్చింది పెట్టుకోవచ్చు. మీరు ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది కూడా అప్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ ఎస్ఎస్సి మెమో ప్రకారం మీరు అక్కడ ఫస్ట్ ఎంటర్ చేశారుగా ఆటోమేటిక్గా నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఫాదర్ నేమ్ అనేది కూడా అన్ని క్యాపిటల్ లెటర్స్ అయితే ఎంటర్ చేయాలి. ఫాదర్ నేమ్ ఎంటర్ చేయాలి, మదర్ నేమ్ ఎంటర్ చేయాలి. ఇక్కడ మీ ఒక మేల్ ఫీమేల్ అనేది కూడా ఫస్ట్ ఎంటర్ చేశారుగా ఆటోమేటిక్గా ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ అనేది కూడా 10th మెమోలో ఉన్న ప్రకారమే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక్కడ క్యాస్ట్ సబ్ క్యాస్ట్ అనేది కూడా ఆటోమేటిక్గా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఐడెంటిఫై ఏ
మీకు 10th మెమోలో ఏ ప్రకారం ఉందో ఐడెంటిఫై మార్కులు కూడా వేయొచ్చు ఇక్కడ. నెక్స్ట్ మొబైల్ నెంబరు ఈ అన్ని కూడా ఆటోమేటిక్గా మీరు ఫస్ట్ ఆప్షన్ చేసుకున్నారు కాబట్టి డిఫాల్ట్గా ఆటోమేటిక్గా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇక్కడ ఎక్స్పాన్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే దాన్ని ఎస్ఆర్ నో అనేది కూడా ఇవ్వచ్చు. ఏజ్ రిలాక్సేషన్ సంబంధించింది కూడా ఎస్ఆర్ నో అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ అడ్రస్ ఒకటి వచ్చేసి మీ ఆధార్ కార్డులో ఉన్న ప్రెజెంట్ అడ్రస్ ప్లేస్ అయితే ఇక్కడైతే ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రొసీడ్ అని క్లిక్ చేసుకుంటే మళ్ళీ మనకి నెక్స్ట్ పేజ్ అనేది వెళ్తుంది. ఇక్కడ మళ్ళీ ఒకసారి చూసుకున్న తర్వాతనే ఓకే చేసుకునేది కూడా మనకైతే ఒక కన్ఫర్మ్ లెటర్ అనేది కూడా రావడం జరుగుతుంది. అది ఓకే చేసుకున్న తర్వాత వేరే పేజ్కి అనేది కూడా వెళ్ళిపోతుంది. ఇక్కడ మన క్వాలిఫికేషన్ ఏందనేది కూడా ఇక్కడ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఆ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇచ్చుకున్న తర్వాత మీరు ఇక్కడ టిక్ మార్కులు అనేది కూడా చేసుకోవాలి. అన్ని టిక్ మార్క్ చేసుకొని సబ్మిట్ అనేది క్లిక్ చేసుకోవాలి. సబ్మిట్ క్లిక్ చేసినాక మీకు అనేది కూడా ఓటీపీ రావడం జరుగుతుంది. ఏ అయితే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ కెమెరాకి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేసి ఓకే అని క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ పేజ్కి అనేది కూడా అప్లికేషన్ అయిపోతుంది. ఇక్కడ మీ ఒక మొబైల్ అయితే ఫేస్ యాప్ అనేది కూడా ఒకటి ఉండాలండి. ఆ ఫేస్ యాప్ కూడా ద్వారానే మనకి కూడా ఫేస్ అథెంటికేషన్ ఆధార్ బేస్ నుంచి మీరు అది మీదేనా కాదా అనేది కూడా ఒకటైతే వెరిఫికేషన్ చేసుకుంటారు. ఆ తర్వాత సబ్మిట్ అనేది చేసుకుంటారు. ఆ ఫేస్ అథెంటికేషన్ మీరు మొబైల్లో డౌన్లోడ్ చేసుకున్న వెంటనే మీకు అనేది కూడా ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు అప్లికేషన్ చేసుకున్న దగ్గర ఒక క్యూఆర్ కోడ్ అనేది కూడా మీకు రావడం జరుగుతుంది. ఆ క్యూఆర్ కోడ్ని మీ యొక్క మొబైల్లో అనేది కూడా ఎంఆధార్ అనేది కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు కింద అనేది కూడా మనకి స్కానర్ కాపీస్ అనేది చేసుకునే ఆప్షన్ ఉంటుంది. ఆ స్కానర్ కోడ్ అనేది మీరు క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు వచ్చిన స్కానర్ అనేది కూడా మీరు స్కాన్ చేసుకుంటే ఇక్కడ ఆధార్ డీటెయిల్స్ వెరిఫై అయిపోయింది అనుకో, మీ డీటెయిల్స్ అనేది ఆటోమేటిక్గా ఆధార్ కార్డులో ఉన్న ఫోటో, ఆధార్ కార్డు ఉన్న డీటెయిల్స్ వస్తుంది. అప్లోడ్ అనేది కూడా మీ యొక్క మొబైల్లో అనేది ఇచ్చేయాలి. మొబైల్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ రెసిడెన్సీ ఇవనేది డీటెయిల్స్ అనేది ఉంటుంది. కంటిన్యూ అని మళ్ళీ ఫేస్ కొట్టేసేయాలి. ఇక్కడ మీ ఫేస్ అనేది అడుగుతుంది. ఐస్ బ్లింక్ చేసుకుంటా ఒకసారి అనేది కూడా ఫేస్ వెరిఫికేషన్ చేసుకుంటా ఆధార్ షేర్ డీటెయిల్స్ అనేది కూడా సక్సెస్ఫుల్ అయిపోతుంది. ఇక్కడ నుంచి ఓకే క్లిక్ చేయాలి. మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మాకు సక్సెస్ఫుల్ ఆధార్ యాప్ నుంచి అయితే అయిపోయింది అనేది కూడా మనకి ఇక్కడ క్యాండిడేట్ డీటెయిల్స్ ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఇక్కడ డీటెయిల్స్ వస్తుంది. పాస్పోర్ట్, మన క్యాండిడేట్ డీటెయిల్స్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ ఓకే అనేది చేసుకోవాలి. మీరు చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు అయిపోయింది అప్లికేషన్ ఫామ్ అనేది ఇక్కడతో అయితే ఎండింగ్ అయిపోతుంది. సెకండ్ పార్ట్ ఏంటంటే మన డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కూడా ఉంటుంది. అప్పుడు సెకండ్ పార్ట్ వచ్చినప్పుడు నేనైతే ఖచ్చితంగా వీడియో చేస్తాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ వీడియోలో ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ ద